హాయ్ గైస్, వెల్కమ్ టు గురు టెక్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో స్టెప్డ్ ఎల్వి అండ్ లీనియర్ ఎల్వి గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు వీడియోలో మనము థిన్ ఎల్వి అండ్ మిర్రర్డ్ ఎల్వి చూద్దాము. సో ఫస్ట్ మనము మిర్రర్డ్ ఎల్వి గురించి చూద్దాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాజికల్ వాల్యూమ్స్లో. సో మిర్రర్డ్, సో ఎల్వి మిర్రర్డ్ అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చేసి థిన్ మిర్రర్, సారీ థిన్ ఎల్వి. సో ఈ రెండింటికి మనకి అంతేం సంబంధం లేదు. మనం చూసుకున్నామని ఈ రెండు కొద్దిగా వేరే వేరేగా ఉంటాయి. ఫస్ట్ మనము మిర్రర్కి వస్తాం. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే మనకి మిర్రర్ కాపీస్ ఉంటాయి కదా. మీరు ఫర్ సపోజ్ మిర్రర్ ఒకటి ఉంది అనుకోండి, మీ ఎదురుగా మీ ఫేసే దాంట్లో చూపిస్తుంది కదా. అలానే ఒక డిస్క్ యొక్క ఫైల్స్ అన్నీ మిర్రర్ లాగానే చూస్తాయి. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ డేటా అనేది సైమల్టేనియస్గా 2 డిస్క్లో మనకి యాడ్ అవుతా వస్తుంది. సో ఈ డిస్క్లో ఫైల్ 1 ఉంది అనుకో, ఫస్ట్ డిస్క్లో ఫైల్ 1 అనేసి ఒకటి ఉంది, సెకండ్ డిస్క్లోనే ఫైల్ 1 అనేసి ఒకటి ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమంటే ఒక డిస్క్ ఫెయిల్ అయినా కూడా రెండో డిస్క్లో మనకి డేటా అనేది సేఫ్గా ఉంటుంది. సో దీనివల్ల మనము సేఫ్టీ అచీవ్ చేస్తాము. అండ్ దీంట్లో లో స్పీడ్, మనకి కంపేరింగ్ టు స్ట్రెప్డ్ వీజీతో తీసుకుంటే ఇది కొద్దిగా లో స్పీడ్ ఉంటుంది. ఓకేనా. సో దీనికి మనకి మల్టిపుల్ ఫిజికల్ వాల్యూమ్స్ కావాల్సి వస్తుంది. అండ్ దీన్ని మనం మామూలుగా యూజ్డ్ ఫర్ డేటా సేఫ్టీకే యూజ్ చేస్తాము. ఇది ఎలా ఉంటుందంటే రైడ్ 1 బిహేవియర్ దీనికి వస్తుంది. సో రైడ్ 1 గురించి మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. సో దీంట్లో రైట్ ఆపరేషన్స్ అనేవి మనకి స్లో ఉంటుంది. సో ఎందుకంటే డేటా డూప్లికేట్ అయితే వస్తుంది కదా. సో ఒక డిస్క్లో ఉండే ఫైల్ ఇంకో డిస్క్లో కూడా డూప్లికేషన్ అయితే జరుగుతుంది కదా. సో అలాగా మనకి ఈ డిస్క్స్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది. ఇంకా మనకి థిన్ ఎల్విఎంకి వచ్చేస్తే, ఈ థిన్ ఎల్విఎం ఎందుకంటే మనకి ఇది ఎందుకు డిజైన్ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కదా. సో ఇట్ ఇంప్రూవ్ స్టోరేజ్ యూటిలైజేషన్. సో ఈ థిన్ ఎల్విలో మనకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనం తీసుకుంటే, మనం ఇక్కడ ఎల్వి క్రియేట్ చేసుకుంటాం కదా. సో ఒక ఎల్వికి నార్మల్గా ఎల్వి క్రియేట్ చేసుకుని మనం ఏం చేస్తాము, సో మనకి ఫస్టే దానికి సైజ్ ఇచ్చేస్తాం. ఈ ఎల్వికి నేను 500 MB ఇస్తున్నాను, ఈ ఎల్వికి 600 MB ఇస్తున్నాను అనేసి. సో దీంట్లో ఈ థిన్ ఎల్విలో అలా కాదు. సో మనము ఎల్వికి సైజ్ ఇస్తాం. సో 500, ఇప్పుడు 50 GB నేను ఇచ్చాను అనుకోండి సైజు. ఆ 50 GBలోనే నేను ఇంకొక 100 GBని కూడా క్రియేట్ చేసుకో అకార్డింగ్ టు నా యొక్క డిస్క్ సైజ్. ఇప్పుడు నా డిస్క్ సైజ్ 100 GB ఉంది. సో నేను ఎల్విని 50 GB తీసుకుంటాను, కానీ నేను 100 GB యూస్ చేసుకోగలుగుతాను. దీంట్లో మనకి డేటా అనేది ఎలా ఎంటర్ అవుతుందంటే, ఆన్ డిమాండ్ డేటా ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 5 GB ఫైల్ ఉంది. సో ఆ 5 GB ఫైలే మనకి ఎంటర్ అవుతుంది. మనకి ఇక్కడ మిర్రర్డ్ ఎల్విలో, నార్మల్ ఎల్విలో తీసుకుంటే మనకి ఎలా ఎంటర్ అవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఒక 50 GB నాకు ఎల్వి ఉందనుకోండి. సో ఈ 50 GB ఈ ఒక్క ఎల్వికే నాకు అటాచ్ అయిపోయి ఉంటుంది. సో నేను ఇక్కడ 50 GB వరకే నేను దీన్ని యూస్ చేసుకోగలుగుతాను. 50 GB కంటే ఎక్స్టెండ్ అంటిల్ అన్లెస్ నేను ఎక్స్టెండ్ చేసుకునేంత వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో దీంట్లో అలా కాదు, నాకు ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ యూస్ చేసుకోవచ్చు. కానీ యూటిలైజ్ చేయడం మాత్రం నేను ఎంతైతే డేటాని ఎంటర్ చేస్తానో అంత డేటానే నాకు ఎంటర్ అవుతుంది. సో ఇది కొద్దిగా మనకి క్రియేట్ చేసుకునే డిఫరెన్స్గా ఉంటుంది. సేమే ఒక 20-30% మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది థిన్ ఎల్వికి వచ్చేస్తే. సో మనం ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ మనము మిర్రర్డ్ ఎల్వి గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి వచ్చేస్తే, సో ఎల్ఎస్బిఎల్కి వేద్దాం. సో మనము డిస్క్స్ని ఫస్ట్ యాడ్ చేసుకుందాము. సో మనకి మిర్రర్డ్ ఎల్వికి ఒక 2 డిస్క్స్ ఉంటే చాలు మినిమమ్. మ్యాక్సిమం అయినా ఒక కానీ 1 or more డిస్క్స్ ఉండాలి మిర్రర్డ్ ఎల్వికి. సో నేను ఇక్కడ ఒక 2 GB హార్డ్ డిస్క్ యాడ్ చేసుకుంటాను. అండ్ అనదర్ 2 GB యాడ్.
సో ఇంక మనం థిన్ ఎల్వికి ఒక 5 జీబీని. సో ఇప్పుడు మనమైతే డిస్క్స్ యాడ్ చేసుకునేసాం. సో ఎక్కువ కమాండ్ రన్ చేసి మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకునేద్దాం. స్కాన్. సో మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఎల్ఎస్బిఎల్కి వేస్తే ఓకే, ఇక్కడ మనకి 3 డిస్క్లు అనేవి యాడ్ అయిపోయినాయి. సో మనం ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ 2 డిస్క్లు ఉన్నాయి. మనకైతే డిస్క్లు ఏవే ఉన్నాయని తెలిసింది. సో నార్మల్గా మనము ఎలా లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటాము, సైమల్టేనియస్గా మనము పీవీని వీజీని కూడా క్రియేట్ చేసుకునేస్తాం. లైక్ ఇక్కడ పీవీ క్రియేట్ స్లాష్ మనకేవి ఇక్కడ ఎస్డిబి ఎస్డిసి కదా, స్లాష్ ఎస్డిసి స్పేస్ స్లాష్ డెవ్ ఎస్డిడినా ఓకే, ఎస్డిబి ఎస్డిసి కదా. ఓకే, ఇక్కడ ఎస్డిబి ఇస్తాను. సో నాకు 2 ఫిజికల్ వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అయినాయి. సో నేను ఇక్కడ ఒక వీజీని క్రియేట్ చేస్తాను. సో రెండింటికి సేమ్ వీజీనే మనం క్రియేట్ చేసుకుంటాం. సో జస్ట్ లైక్ నేను మిర్రర్ అని ఇస్తాను. సో మిర్రర్ అనే వీజీ క్రియేట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ చేంజ్ ఏమవుతుందంటే ఎల్వి క్రియేట్. నార్మల్గా మనము ఇక్కడ చూసుకుంటే నార్మల్గానే ఇప్పుడు 500 2 GB ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఒక 1 GB ఇస్తాను, ప్లస్ 1 GB అని ఇస్తాను. సో ఇక్కడ ఏం మారుతుందంటే ఇక్కడ M1 అని ఇస్తాం. సో ఈ M1 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక ఫైల్ని మిర్రర్ చేస్తున్నాం అనేసి. లైక్ M1 మీన్స్ 2 కాపీస్, ఓకేనా. M2 ఇస్తే మనకి 3 కాపీస్, అంటే 3 డిస్క్స్కి మనం యాడ్ చేస్తాం అనేసి, లైక్ అట్లా ఇస్తుంది, ఓకేనా. M1 అంటే ఇప్పుడు నేను 2 కాపీస్, లైక్ నేను ఇప్పుడు 2 డిస్క్లోనే చేస్తున్నాను కాబట్టి 2 డిస్క్ అన్నప్పుడు M1 అని ఇస్తాను, ఓకేనా. సో M1 ఇచ్చిన తర్వాత నార్మల్గానే -n మన లాజికల్ వాల్యూమ్ నేమ్ ఇస్తాం మిర్రర్ అనేసి. అండ్ ఇక్కడ మిర్రర్ ఎల్వి అని ఇస్తాను. సో మిర్రర్ ఇస్తాను. సో మనకి ఇక్కడ లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఎల్ఎస్బిఎల్కి ఇస్తే సో మనకి ఏమైంది ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అయిపోయిందే. దీనికి ఎస్డిసికి క్రియేట్ అయింది 1 GB అనేసి. ఇక్కడ దీని యొక్క మెటా డేటా చూడండి, ఇక్కడ 4 MB మెటా డేటాకి తీసుకునింది, ఓకేనా. సో ఇంకా మనం తీసుకుంటే లైక్ ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తాం. నార్మల్గా నేను ఒక ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేసుకొని టెంపరీగానే మౌంట్ చేసుకుందాము, స్లాష్ మిర్రర్డ్ అనేసి. సో మనం ఒకసారి మౌంట్ చేద్దాం. మౌంట్ స్లాష్ డెవ్ స్లాష్ మ్యాపర్ మన ఎల్వి నేమ్ విజీ నేమ్ ఎల్వి నేమ్ ఇస్తాము. అండ్ స్లాష్ మన ఫైల్. సో మిర్రర్ అని ఇచ్చాను. ఓకే 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 రైట్ ప్రొటెక్టెడ్. ఓకే ఓకే సారీ, మన ఇక్కడ ఒకటి చేసే తప్పు వచ్చి ఒకటి కమాండ్ ఇవ్వడం తప్పు చేసాము. సో మిస్ అయిపోయినాం మనం ఆ కమాండ్ ఇవ్వడం. సో మనం ఇక్కడ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ కదా. సో ext4 ఫైల్ సిస్టమ్ నేను క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం మౌంట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏ మిర్రర్ చూపించకుండా మౌంట్ అయిపోయింది. సో మిర్రర్ అనేది మౌంట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం. ఇప్పుడు మిర్రర్ అనేసి మనం దీంట్లోకి వెళ్తే 2 డిస్క్లో మనకు స్టోర్ అవుతుంది. మనం సపరేట్ డిస్క్లో చూడాలంటే చూసుకోలేము, ఎందుకంటే మనకి ఫైల్ టైప్ వచ్చేసి మనకి ఫైల్ సిస్టము రెండిట్లో సేమ్ నేమ్తో ఉంది కాబట్టి ఇలా అవుతుంది, ఓకేనా. సో ఈ మిర్రర్ ఎల్వి మనకి ఇలా వర్క్ అవుతుంది. ఈ డిస్క్ అనేది ఫెయిల్ అయిపోయినా కూడా నాకు పైన ఉండే ఎస్డిబి డిస్క్లో మనకి మిర్రర్డ్ దానికి సంబంధించిన డేటా మనకి చూపిస్తుంది, ఓకేనా. ఇంకా మనం వచ్చేస్తే ఇంకా థిన్ ఎల్విని మనం ఎలా క్రియేట్ చేసుకుందాం అంటే, సో ఇది నార్మల్గానే మనకి ఇప్పుడు ఎస్డిడి, నాకు ఇక్కడ ఎస్డిడినేనా. సో ఎస్డిడి అనేసి ఒక డిస్క్ ఉంది.
సో ఆ డిస్క్కి నార్మల్గానే నేను పీవీ క్రియేట్ చేస్తాను. సో ఈ థిన్ వాల్యూమ్ గురించి చెప్తాను ఇప్పుడు. సో థిన్ వాల్యూమ్ క్రియేట్ చేసి ఇక్కడ ఎస్డిడి అని ఇస్తాను. సో నాకు ఒక ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఒక వీజీ క్రియేట్ చేస్తాను. సో వీజీ క్రియేట్, ఇక్కడ థిన్ వీజీ అనేసి వీజీ నేమ్ ఇస్తాను. సో థిన్ వీజీ అనేసి ఒక వీజీ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనము ఎల్వీని 2 టైమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఒకటి వచ్చేసి పూల్ చేసుకోవాలి. అంటే లైక్ ఒక పూల్ ఎల్వీని లైక్ మనం ఒక లైక్ స్విమ్మింగ్ పూలే తీసుకోండి. ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచి మనము ఇంకొక ఎల్వీని క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఇది ఎలా అంటే ఎల్వీ క్రియేట్ ఫన్ ఎల్. సో మనకి ఇక్కడ ఎంత ఉంది? సో 5 GB ఉంది కదా, ఒక 2 GB క్రియేట్ చేస్తాను నేను. ప్లస్ 2 GB ఇస్తాను. సో 2 GB ఇచ్చిన తర్వాత మనం ఏం చేద్దాము, ఇక్కడ హైఫన్ టైప్, ఇక్కడ టైప్ అని ఇస్తాం. టైప్ అని ఇచ్చిన తర్వాత థిన్ హైఫన్ పూల్ అని ఇస్తాం. సో ఇక్కడ థిన్ హైఫన్ పూల్ అని ఇస్తాం. సో ఈ పూల్ అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, థిన్ పూల్ అంటే పూల్ వీడు చేస్తున్నాడు. సో సిస్టమ్కి మనకి కమాండ్ అనేది వర్క్ అవుతుంది. సో మళ్ళీ తర్వాత మనం ఏమి ఇస్తాము, హైఫన్ స్పేస్ హైఫన్ ఎన్ ఇస్తాం. సో ఇప్పుడు మనము థిన్ ఎల్వి యొక్క అంటే థిన్ పూల్ యొక్క నేమ్ ఇస్తాం. సో మనం ఇక్కడ పూల్ ఎల్వి అని ఇస్తాను నేను. పూల్ ఎల్వి అని ఇచ్చిన తర్వాత మన యొక్క వీజీ నేమ్, మన వీజీ నేమ్ ఏంది ఇక్కడ థిన్ వీజీ కదా. సో థిన్ వీజీ అని ఇద్దాము. సో ఇక్కడ పూల్ వాల్యూమ్ విత్ చంక్ సైజ్ ఆఫ్ 64 కెన్ బి అడ్రస్ మోస్ట్ ఆఫ్ ది 15 TB ఆఫ్ డేటా. ఇక్కడ చూడండి TB ఆఫ్ డేటా అని ఉంది కదా. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ LSBLకి కొడతాం, ఎలా చూపిస్తాను చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే థిన్ పూల్ ఎల్వి 4MB 2 GB అనేసి నాకు ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ఫుల్గా చేసుకునే దానికి మనం ఇప్పుడు ఏం చేస్తాము, థిన్ ఎల్విని ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. థిన్ ఎల్వి క్రియేట్ చేసుకునే దానికి సేమ్ ఈ ఎల్వి క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఒకసారి ఒక 10 GB ఇచ్చేద్దాం, అది క్రియేట్ అవుతుందో లేదో అనేసి. సో ఇక్కడ చూసుకుంటే 10 GB అని ఇద్దాం. 10 GB అని ఇచ్చిన తర్వాత హైఫన్ థిన్ అని ఇస్తాను. సో హైఫన్ థిన్ ఇచ్చిన తర్వాత హైఫన్ మన ఎల్వి ఇప్పుడు ఎల్వి నేమ్ ఎల్వి నేమ్ ఇచ్చే ఇక్కడ థిన్ ఎల్వి లేదా, సో థిన్ ఎల్వి అని ఇద్దాము. సో థిన్ ఎల్వి ఇచ్చిన తర్వాత మన వీజీ నేమ్ ఇది థిన్ వీజీ. సో ఓకే, ఇక్కడ మనం ఓకే 10 GB అది క్రియేట్ అవ్వలేదు, ఇన్ఎఫిషియెంట్ సెట్. సో ఇక్కడ మనము ఇప్పుడు థిన్ వీజీని మనం ఒక 3 GB అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఓకే 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 అర్థమైంది. సో మనకి ఏమర్థమైంది, ఇక్కడ ఈ 2 GBనే మనము వాల్యూమ్ గ్రూప్లో ఉండే 2 GBని క్రియేట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది కదా. సో మనం ఇక్కడ ఒక 2 GBని క్రియేట్ చేసుకుని చూద్దాం. సో ఇదన్నా క్రియేట్ అవుతుందో లేదు. ఓకే ఇప్పుడు ఏడు మనకి ఓకే. మనము ఇక్కడ చూసుకుంటే థిన్ పూల్ వాల్యూమ్ చంక్ సైజ్ 61 కెన్ అడ్రస్ ద అట్ మోస్ట్ 15.81 TB ఆఫ్ డేటా. అంటే ఆ 15 TB డేటాని ఇది ఎక్స్టెండ్ చేసుకోగలుగుతుంది అని చూపిస్తుంది. ఇక్కడ మనము ఇన్ కేస్ ఇక్కడ మనం ఒక డైరెక్టరీని మౌంట్ చేసుకుందాం. సో లైక్ KDIR ఒక థిన్ అనేసి ఇస్తాను. సో mkfs.ext4. సో ఒక నిమిషం మనం ఇది చూసుకుందాం. ఇది ఎలా చూడండి, దీన్ని చూడండి, ప్రతి దానికి మెటాడేటాకి థిన్ డేటాకి మెటాడేటాకి ప్రతి ఒక్కటి మనకి ఎలా క్రియేట్ అయింది, ఇన్సైడే క్రియేట్ అయిపోతూ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనము ఇప్పుడు థిన్ ఎల్వికి మనం ఒక మేక్ ఫైల్ సిస్టమ్ చేసుకుందాం. mkfs.ext4/dev/mapper థిన్ వీజీ థిన్ ఎల్వి. సో ఓకే ఇక్కడ ఓకే మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ థిన్ అనేసి ఒకటి క్రియేట్ చేసుకున్నామా. ఓకే మౌంట్, సో ఒకటి తీసేసి మౌంట్ ఇద్దాం. సో మౌంట్ ఇచ్చిన తర్వాత /thin. ఇంకేమైంది, రెండింటికి ఈ 2 GB అనేది యాడ్ అయింది కదా. సో ఇక్కడ మనకి డేటా యూసేజ్ అనేది ఎలా ఉంటుందంటే
సో మనం ఇక్కడైతే 2 జీబీ ఇచ్చాం. మనకి కానీ ఇక్కడ డేటా అనేది ఎలా యూజ్ చేసుకుందంటే, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఫైల్ సైజు 3 ఎంబీ ఇచ్చాను. ఆ 3 ఎంబీ డేటాని యూజ్ చేసుకుంటుంది. మిగతా డేటాని అది యూజ్ చేసుకోదు. ఇక్కడ చూసుకుంటే ఫస్టే మనము 1 జీబీ దీనికి అలొకేట్ చేసేసాం. సో ఆ 1 జీబీ డేటాలోనే ఎంతైనా మనం చేసుకునేదానికి ఉంటది. సో ఇలా మనము థిన్ లాజికల్ వాల్యూమ్‌ని అండ్ మిర్రర్డ్ లాజికల్ వాల్యూమ్‌ని మనం ఈ వీడియోలో చూసాం. సో మీకు ఈ 2 అర్థమైంటాయి అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.